अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि చంచలత్వాత్ స్థితిం స్థిరాం. పద అర్థం చూద్దాం రండి. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, యహ్ అయం ఈ యోగ యోగం త్వయా తమ చేత ప్రోక్త చెప్పబడింది, సామ్యేన సమత్వంతో కూడినది, మధుసూదన ఓ మధుసూదన, ఏతస్య ఈ యోగానికి, అహం నేను, న పశ్యామి చూడలేకపోతున్నాను, చంచలత్వాత్ మనస్సు చంచలత్వం వల్ల, స్థితిం స్థిరమైన స్థితి, స్థిరాం నిలకడగా ఉండే. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ నీవు చెప్పిన ఈ యోగ మార్గం ఎంతో గొప్పది, అందరిలో సమదృష్టితో ఉండాలని, మనస్సును ఆత్మలో స్థిరపరచాలని, ప్రతి జీవిలో నిన్ను చూడాలని, నీవు చెప్పిన ప్రతి మాట కూడా నిజమే. కానీ నాకు ఒక సందేహం కలుగుతోంది. నా మనస్సు చాలా చంచలంగా ఉంది, ఒకచోట నిలవడం లేదు. అలాంటి మనస్సుతో నీవు చెప్పిన ఈ స్థిరమైన యోగ స్థితిని ఎలా పొందగలను? కృష్ణ, నేను ఈ మార్గాన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ నా మనస్సు స్వభావాన్ని చూసి ఈ యోగంలో స్థిరంగా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే నా సందేహాన్ని నివృత్తి చెయ్యి అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. హరే కృష్ణ.